రేషన్ కార్డు లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి జారీకి అంతా సిద్ధమయ్యారు. ఇదివరకే లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయగా మీ పేరు లేకపోతే కార్డు కోసం గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారండి. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న మరిన్ని పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. కొన్ని పథకాలకు అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న మరిన్ని పథకాలకు అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారండి. కొన్ని పథకాలకు లబ్ధిదారుల జాబితాపై అదే రోజు ప్రకటన ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయలేదని తెలిసిన విషయమే. తప్పులు మార్పు చేర్పులకు సైతం దశాబ్ద కాలం నుంచి ప్రజలకు అవకాశమే ఇవ్వలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పిందండి. ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతంగా చేస్తా ఉంది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మళ్లీ రైతు భరోసా, దానికి సంబంధించినటువంటి పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేకపోతే నో ప్రాబ్లం. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఇదివరకే రూపొందించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా తమ పేరు లేదని కొందరు, రేషన్ కార్డు లేదని లబ్ధిదారుల జాబితాలో తమ పేరు చేర్చలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. జనవరి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో మళ్లీ ఒకసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డు కోసం ఈ గ్రామ సభలలో పాల్గొని తమ వివరాలతో దరఖాస్తు సమర్పించాలని మంత్రులు, అధికారులు సూచిస్తా ఉన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోతే మంగళవారం నుంచి జరుగుతున్న గ్రామ సభలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారండి. తెలంగాణ వ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించి 6,68,309 కార్డుల కోసం సమాచారాన్ని అయితే ప్రభుత్వం సేకరించింది. అయితే తమ పేర్లు లేవని అనుమానం ఉన్నవారు చెక్ చేసుకుని వివరాలు సమర్పించాలని ఒక ఛాన్స్ అయితే ఇచ్చారండి. ఈ నెల 24 వరకు జరిగే గ్రామ సభల్లో ప్రజల నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని కలెక్టర్ కు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారండి. గ్రామ సభల్లో లబ్ధిదారులు తమ కుటుంబ పెద్ద పేరు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్, ఇతర వివరాలు నింపి దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా వివరాలు సమర్పించి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, ఈ యొక్క విషయం ఊరట కలిగించే విషయమేనని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 2,81,00,000 కుటుంబాలకు గాను ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, మరో 1 కోటి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనుందని, గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి జనవరి 24 వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి త్వరలో జాబితా ప్రకటించనుందని ప్రభుత్వం చెప్తా ఉందండి. ఇందిరమ్మ ఇళ్లకు, ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారని తెలిసిందే. రేషన్ కార్డులు లేకపోతే గత 10 ఏళ్ల నుంచి కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం సైతం చేయించుకోలేకపోతున్నారని తెలంగాణ ప్రజలు. ఏది ఏమైనా రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వేగవంతం చేసిందని చెప్పుకోవాలి.